గ్రేటర్ విజయవాడ వ్యవహారం చివరి దశకు చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. డిసెంబర్ 31లోపు ప్రభుత్వం జీవో ఇవ్వగలిగితే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ సమయంలో ఇచ్చిన జీవోలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తొలగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చారు. ఇక గ్రేటర్ విజయవాడలో కొండపల్లి, తాడిగడప మున్సిపాలిటీలను పక్కన పెడితే మిగిలినవన్నీ పంచాయతీలే. కాబట్టి ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే అంశంపై చర్చ జరుగుతుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు అధ్యక్షన గ్రేటర్ విజయవాడపై కీలక సమావేశం అయితే ఈరోజు జరగనుంది. పంచాయతీల తీర్మానాలు కోరుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే జీవోల గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆర్డినెన్స్ జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శంకర్, చెప్పండి. అవును వైశాలి, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు గ్రేటర్ విజయవాడపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో మున్సిపల్ కమిషనర్ తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా దీనిలో కూర్చున్నారు. అలాగే ఆ విజయవాడలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 3 సెంట్రల్ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం, అలాగే పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా దీనిలో కూర్చున్న ఎమ్మెల్యేలు కూడా దీనిలో సమావేశం అవుతున్నారు. దీనిపై ఈ రోజు కీలక నిర్ణయం తీసుకున్నట్టుంది. అలాగే ఈ నెల 31వ తారీఖు లోపు దీనిపై ఆర్డినెన్స్ ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా సమీక్ష ఇవ్వాల్సిందిగా ఆయన కోరుతున్నారు. వైశాలి. Right. Thank you, Shankar. Thanks for the updates.